సో మన ఛానల్ పరంగా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాను. అది ఏంటి? సో ఇది నేను మనస్ఫూర్తిగా నా సంతృప్తితో తీసుకున్న నిర్ణయం. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, సో ముందుగా అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఛానల్ పరంగా ఒక కొత్త నిర్ణయం అనేది తీసుకున్నానని చెప్పాను కదా. అది ఏంటి అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. అది కూడా మనకి ఫస్ట్ నుంచి కూడా రెమెడీస్, అలాగే పూజా విధానాలు, సో ఇలాంటి వీడియోసే చేస్తూ వచ్చాము. అలాగే మధ్యలో పిగ్మెంటేషన్ వీడియోస్ అనేది కూడా చేశాము. అలా వీడియో కూడా పెట్టాను. సో దాని గురించి కూడా ఒక అద్భుతమైన వీడియో అనేది రాబోతుంది. నెక్స్ట్ వీడియో రాబోతుంది. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో అనేది ఈరోజు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. ఓకేనా? సో దాని గురించి అది కూడా చాలా పెద్ద నిర్ణయం దాంట్లో కూడా తీసుకున్నాను. కాబట్టి ఉడతా భక్తితో చేసే నా చిన్ని ప్రయత్నం మీలో చాలా మందికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఎప్పుడైతే గ్రామాలు బాగుంటే జిల్లాలు బాగుంటాయి, జిల్లాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే మన దేశం కూడా బాగుంటుంది. సో దాంట్లో ఒక చిన్న ప్రయత్నంగా నేను చేస్తున్నది ఏంటి అంటే, గ్రామాల్లోనే రైతులు నివసిస్తూ ఉంటారు. సో మనకి నా ఒపీనియన్ ప్రకారంగా బిజినెస్ మ్యాన్ అనేది ఒక వారధి లాంటి వాడు. బిజినెస్ చేసే వాళ్ళని తప్పగా అనుకోకండి. బిజినెస్ వల్ల ఎన్నో కుటుంబాలు జీవనాధారం అనేది జరుగుతూ ఉంటుంది. అది చిన్నదైతే చిన్న కుటుంబాలు, పెద్ద బిజినెస్ అయితే చాలా వందల కుటుంబాలు, వేల కుటుంబాలు కూడా ఆ ఒక్క బిజినెస్ వల్ల అంటే బ్రతుకు తెరువు అనేది చాలా మందికి లభిస్తుంది. ఒక కంపెనీలు కానీ, అలాగే ఫ్యాక్టరీలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఎంతో మందికి జీవనాధారాన్ని చూపిస్తుంది కదా. సో అందరూ బిజినెస్ చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు, అలా అని మనకి చెడ్డవాళ్ళు లేదు అని కూడా చెప్పలేం. ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఒక బిజినెస్ మ్యాన్ అనేది ఒక రైతు ఇంత కష్టపడి పండించే ఒక పంటని అందరి వరకు కూడా బియ్యం డైరెక్ట్గా పొలంలో నుంచి మన దగ్గరికి రాదు కదా, ఒక వ్యాపారస్తుడి ద్వారానే కదా ప్రతి ఇంటికి వస్తుంది. అలా రైతుకి, కామన్ మ్యాన్కి మధ్యలో వారధి లాంటి వాడు బిజినెస్ మ్యాన్. సో అందుకే నేను చేస్తున్న ఈ బిజినెస్లో వీలైనంత వరకు రైతులకి సహాయంగా నిలవాలి. అది మనకి మన ఛానల్ ప్రకారంగాను హయ్యెస్ట్ వ్యూస్ కానీ, అలాగే హయ్యెస్ట్ మనీ సంపాదన కూడా మన ఛానల్ ప్రకారంగా లేదు. అలాగే బిజినెస్ పరంగా కూడా ఇప్పుడే మనకి 1 year బేబీ లాంటిది మన బిజినెస్ కూడా. సో కానీ సహాయపరంగా నేను ఎలా చెయ్యగలను, మనీ పరంగా చెయ్యలేకపోయినా సహాయపరంగా ఎలా చెయ్యగలను అనేదే నా నిర్ణయం. అదేంటి అంటే, పల్లెల్లో అది కూడా మనకి గోమాత నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. ఆ బిజినెస్ ఏంటి అంటే, ఎవరైతే ఇంత కృషి పట్టుదలతో నీతి నిజాయితీతో బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ముఖ్యంగా విలేజెస్లో నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. అలాంటి విలేజెస్లో ఎవరైతే అంత బాగా చేసి వాళ్ళు సొంతంగా సంపాదించాలి అనుకుంటున్నారు, వాళ్ళకంటూ ఒక సోషల్ మీడియా సపోర్ట్ ఉండదు, అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద డబ్బులు కట్టి యాడ్లు అనేది చెయ్యలేరు, వాళ్ళ బిజినెస్ని డెవలప్ అనేది చేసుకోలేరు కదా. అలాంటి వాళ్ళందరికీ మన ఛానల్ తరపున సహాయం అనేది లభిస్తుంది. అందులోనూ ఒక రైతు అయి ఉండి, అందులోనూ స్త్రీమూర్తి అయితే వాళ్ళకి ప్రథమ స్థానం. సో వాళ్ళకి మొదటి స్థానం అనేది కేటాయించబడుతుంది. సో లేడీస్ జెంట్స్ అనేది కాదు, ప్రతి ఒక్కరూ కూడా సంపాదించాలి. అప్పుడే ఇప్పుడున్న మన జనరేషన్లో, ఇప్పుడున్న మన పిల్లలి బడ్జెట్ కానీ, వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా సక్రమంగా నడవాలి. ఎవరి కుటుంబాలు వాళ్ళు చూసుకోగలిగితే అందరూ బాగుంటారనే అనిపిస్తుంది. నా ఒపీనియన్ ఇది. అది మన వల్ల అవుతుందా, మా వల్ల అవుతుందా, మేము పేదవాళ్ళం కదా, అది నిజమవుతుందా, దాంట్లో మేము సాధించవచ్చా, అలా మా బిజినెస్ రన్నప్ అవుతుందా అని భయపడాల్సిన అవసరం లేదు. కృషి నీ ఆయుధం కావాలి, పట్టుదల నీ ఊపిరి కావాలి. అలాగే ధైర్యం, ధర్మం రెండు నీ సైన్యంగా మారినట్లయితే ఎంతటి చిన్న కంపెనీ అయినా, ఎంతటి చిన్న బిజినెస్ అయినా అందులో నీ కృషి ఎంత ఎక్కువగా ఉంటుందో, పట్టుదల అనేది విడవకూడదు. బిజినెస్ అంటే డౌన్ అవుతూ ఉంటుంది, హై అవుతూ ఉంటుంది. ఒకసారి లాభం రావచ్చు, ఒకసారి నష్టం రావచ్చు.
మన పట్టుదల కృషి అనేది వదలకుండా ధైర్యంగా ముందుకు అడుగులు వేయగలిగితే అది లేడీస్ అయినా జెంట్స్ అయినా పేదవాళ్ళైనా ధనికులైనా ఎవరైనా మీరు అనుకున్న పనిలో తలపెట్టిన పనిలో విజయం దొరకడం అనేది తథ్యం. దీంట్లో ఆ పంచభూతాలు కూడా మనకి సపోర్టివ్గా నిలుస్తుంది. ఆ పరమశివుడు కూడా మనకి ఎప్పటికీ సపోర్ట్గా ఉంటాడు. సో అలా ఏదైనా కూడా ఏ రైతులకి హెల్ప్ చేసినా కూడా మనకి అది మీకు నార్మల్ కామన్ పీపుల్కి అది హెల్ప్ అవుతుంది అంటేనే అది. అలాగే వాళ్ళు చేసే ప్రోడక్ట్లో అన్ని నీట్నెస్ అలాగే నిజాయితీ అన్నీ ఉన్నాయి అంటేనే అలాంటి వాళ్ళకే మేము సపోర్ట్ అనేది చేస్తాం. సో ఇలా పైల కాల్చి ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్గా ఇలా ఇంత వేడయ్యే వరకు మనం ఇలా క్యాండిల్లో కాల్చి ఉంచామంటే చక్కగా పొగ వస్తుంది. సో దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా తయారు చేసినది. వాళ్ళన్నీ కూడా ఇది చేతిలో చేశారు కష్టపడి. సో మనమందరం చేయబోయే సపోర్ట్ ద్వారా వాళ్ళు మిషన్లు కూడా తీసుకొని ఇంకాస్త ఇంప్రూవ్ కావచ్చు. పురాతన కాలం నుంచి మనం చూస్తున్న పిడికలు, వీటిని చిన్న చిన్నగా తుంచేసి దీనికంటే కూడా మనకి ఇది సేఫ్టీగా అనిపిస్తుంది. అంటే ఈజీగా మనకి ఎందుకు అంటే ఇది మంత్లో 2 సార్లు చేసుకున్నా చాలు. సో ఇది ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. సో ఇది నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడంలో పాటు ఎలాంటి క్రిమి కీటకాలు ఉన్నా కూడా సైన్స్ పరంగా కూడా ఆరోగ్యాలు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్న వాళ్ళ ప్రతి ఇంట్లోనూ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఉన్నదాన్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోండి. దీనిపైన సో మీరు దీపాలకి ఏవైతే యూస్ చేస్తారో అలాంటిది నెయ్యి కానీ లేదంటే అమావాస్యలో అతి ముఖ్యంగా చేసుకోండి, పౌర్ణమిలో కూడా చేసుకోవచ్చు. ఇది మనము హోమం చేసిన ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఇది మనకి స్వచ్ఛంగా రైతు దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎలాంటి కల్తీ లేకుండా. సో అందరికీ కూడా మనకి సిటీస్లో కానీ టౌన్స్లో కానీ మనకి ఆవు పేడ దొరకడమే చాలా కష్టం. అలా మనం ఇలా ఎండబెట్టిన పిడికల టైప్లో అయితే మనము మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మీ వరకు రావచ్చు. అందుకే ఇలా మనకి పరిహారాల ప్రకారంగా కూడా అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని ఒక పాజిటివ్నెస్ అనేది ప్రతి ఇంట్లోనూ రావాలని ముందుగా రైతు గోమాత అనేది శ్రేష్టం కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇలా నెయ్యి వేస్తాము, కర్పూరం వేస్తాం కదా, చక్కగా వెలిగిపోతుంది. సో ఈ మంటలోనే మనకి హోమంలో చేసిన ఈ ఇక్కడ వస్తుంది కదా ఈ పొగంతా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఈ పిడికలు మీ వరకు వస్తే మీరు కొంటే మీరు ఇంట్లో ఎలా యూస్ చేయొచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాను. మీకు బెనిఫిట్ ఉండేలాగా మీకు యూస్ఫుల్ అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి. ఫ్రైడే కూడా వేసుకోవచ్చు. లలితా సహస్రనామాలన్నీ కూడా పౌర్ణమి రోజున చాలామందికి చదివే అలవాటు ఉంటుంది కదా, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వైబ్రేషన్తో పాటు ఇలా ఆవు పిడకలతో చేసిన అగ్గి నిప్పులతో మనం సాంబ్రాణి ధూపం అనేది ఇంటికి వేసినట్లయితే చాలా చాలా శ్రేష్టం. చాలా రోజుల నుంచి ఇది నేను ఇంట్లో చేయాలనుకుంటున్న పరిహారము. సో అందుకే నాతో పాటు ఇలా ఐడియా వచ్చింది. మీ అందరికీ కూడా అందజేస్తే మీరు పరిహారం చేసుకున్నట్టు ఉంటుంది, అలాగే ఒక రైతు కుటుంబానికి సహాయం చేసినట్టు కూడా ఉంటుంది అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. సో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. సో మీలో ఎవరైనా ఇలాంటి రైతులు ఉన్నా కూడా మాకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ పక్కనే ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ వీడియోలు మీరు ఏం చేస్తున్నారు, ఈ టైపే అని కాదు, ఏదైనా కూడా ఆర్గానిక్గా మీరు ఏం చేస్తున్నారు, అలాగే చేతి వృత్తులలో ఏం చేస్తున్నారు, అది మీరు సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేయాలనుకుంటున్నా కూడా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. చూస్తున్నారు కదా సాంబ్రాణి వెయ్యక ముందే ఎంత పొగొస్తుందో, ఇప్పుడు సాంబ్రాణి కూడా వేస్తుంది. సో ఎలాంటి క్రిమి కీటకాలైనా వెళ్ళి పారిపోవాల్సిందే. అమావాస్య రోజున ఇంటి చుట్టూ కూడా వేసుకోండి, ఇల్లంతా చూపించండి. స్వచ్ఛమైన సాంబ్రాణి. సో ఇలా ఇల్లు మొత్తం కూడా చూపించండి, ఇంటి బయట కూడా ఇంటి చుట్టూ కూడా చూపించవచ్చు. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.